మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టినందుకు అడ్వకేట్ ను చంపేశాడు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఓ న్యాయవాది హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి హైదరాబాద్ సంతోష్ నగర్, న్యూ మారుతి నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యాయవాది కాంగ్రెస్ నేత అయిన ఇజ్రాయెల్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోని పై ఫ్లాట్ లో మహిళను ఎలక్ట్రీషియన్ దస్తగిరి వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక అడ్వకేట్ ఎర్రిబాబు ఇజ్రాయెల్ కు విషయం చెప్పింది మహిళ. దీంతో దస్తగిరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇజ్రాయెల్. తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ అడ్వకేట్ పై కక్ష పెంచుకున్న దస్తగిరి అదును చూసుకొని కత్తితో దాడి చేశాడు. ఇజ్రాయెల్ ను వెంటనే అపోలో హాస్పిటల్ కి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నో ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయననే పిలుస్తాం. ఎక్కడున్నో అంటే ఈ సెట్ ఎంటైర్ ఏదైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు అరే అవి అంతా ఎందుకురా వచ్చి పని చేసుకోంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి. ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను. మా డాడీ ఎవరికి దస్తగిరికి ఒక్కడున్నప్పుడు వస్తుండే దస్తగిరి ఎట్లా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ వరకు కూర్చొని ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏ రోజు అయింది ఈ ఇన్సిడెంట్? ఇలా కంప్లైంట్ ఇద్దాం ఆయన ఓకే రీసెంట్గా బిట్వీన్ 10 days ఓకే కంప్లైంట్ ఇచ్చారా వెళ్ళి? కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. అప్పుడు బయటికి రాగానే క్యూ మేరే పర్ కంప్లైంట్ కియా సార్ తప్పటి మాన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుండే అని అన్నారంట. సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీడే వచ్చి ఇక్కడ మాకు రెంట్ ఉంటారు సింగిల్ పోర్షన్లో వాళ్ళ డాడీ ఉంటాడు. ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాడు. ఈరోజు మార్నింగ్ కూడా యాడ్ టాక్ విత్ దట్ అంకుల్ ఆ ముసలాయనతో మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని ఇది మా బ్లాక్ సార్ మా ఇల్లు టర్నింగ్ దగ్గర వచ్చేసింది. అపార్ట్మెంట్ పేరు మీద ఉండేది లోటస్ అపార్ట్మెంట్స్ పక్కన బిల్డింగ్ డబుల్ స్టోరీ 9-7. అతను పెట్టుకున్నది ఆ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళతో. ఆయన పెట్టుకుంది శ్రీనివాస అపార్ట్మెంట్. మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఉంది పోర్షన్. ఆల్రెడీ ఇంకో పోర్షన్ ఉంది అక్కడ మీరు చూస్తే అక్కడ పేరు ఉంటుంది మా డాడీది ఇజ్రాయెల్ అని. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? సర్తాజ్ గత కొంతకాలంగా కూడా అడ్వకేట్ దగ్గర ఉన్నటువంటి మహిళని అన్ని రకాలుగా వేధిస్తున్నటువంటి దస్తగిరిని ఇటు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతనికి వార్నింగ్ ఇప్పించినటువంటి నేపథ్యంలో అది కక్ష కట్టుకొని ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఇజ్రాయెల్ని ఇవాళ అత్యంత దారుణంగా కూడా ఈ ప్రదేశంలోనే చంపేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఆయన వాకింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు చేరుకున్నారు. 8-8:30 మధ్య ప్రాంతంలో ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు సడన్గా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తనతో తీసుకొచ్చినటువంటి దస్తగిరి ఒక చాకుని తీసుకొని వచ్చారు, ఒక కత్తిని తీసుకొని వచ్చి దాదాపు 3 పోట్ల వరకు కూడా ఇక్కడ అతను పొడిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొత్తం ఈ రకంగా ఇజ్రాయెల్ని ఎప్పుడైతే చంపడానికి ప్రయత్నం చేశాడో అప్పుడు ఈ మహిళ పైననే ఉన్నారు. వారికి తెలిసినటువంటి వ్యక్తి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది కూడా, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి ఈవిడ ఈ ఇంటి పైన ఉంది. అప్పుడు అమ్మ ఏం జరిగిందమ్మా, ఏ సమయంలో అమ్మ? 8:30 నుంచి 9:30 లోపల జరిగింది. సారు డైరెక్ట్ అటు వెళ్ళిపోతున్నాడు. ఆయన అంతకు ముందే మోజులు తిన్నాడు, 2 అక్కడ అరటిపళ్ళు తిన్నాడు. బండి అక్కడ ఆపి అరటిపళ్ళ బండి ఆపి 2 పళ్ళు తినేసిండు. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయినా, లోపల బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చేలోగా ఇక్కడ ఏదో అల్లరి అవుతుంటే ఏం అల్లరి అని చెప్పి నేను బయటకు వచ్చిన. వచ్చే లోపల సార్ అనమాట అక్కడ పడి ఉంది. అప్పటికే నేను కొట్టుకుంటున్నా, అయ్యో సార్ వకీల్ సార్ను చంపేసిర్రు అని చెప్పి మొత్తుకుంటున్నా. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి, లేకపోతే అంటే హాస్పిటల్కి ఫోన్ చేయండి అని చెప్పి మొత్తుకుంటున్నా. అప్పటికి రాజు అని ఒక అబ్బాయి వచ్చాడు. అంబేద్కర్ కాలనీకి వెళ్ళి సార్ పిలిచాడంట రాజు గారిని. ఆయన కూడా వచ్చి ఆయన కూడా పట్టుకొని కూడా కుప్పగూలిపోయేటప్పుడు ఏం చెప్పిండంటే, ఆ మాట నాకు వాయిస్ పైదాకిన పడుతుంది. ఏమన్నాడంటే 3 మాట నన్ను పొడిచాడు దస్తగిరి అని చెప్పి, ఈ మాట మాత్రం స్వచ్ఛంగా నేను కూడా విన్నాను. సార్ కూడా బండ్ల వాళ్ళ కూతురు కూడా చెప్పాడంట దస్తగిరి నన్ను చంపాడని. అంటే ఇది వచ్చింది ఎందువల్ల వచ్చింది? ప్రాపర్టీ విషయం కాదు, ఒక ఆడపిల్ల విషయంలో సారు ఇట్లా కాదు ప్రవర్తన తప్పు అని చెప్పినందుకు సార్ పైన కక్ష కట్టి సార్ ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఎవరి ప్రాణాలకు రక్షణ ఉంటుందో చెప్పండి సార్, మీరు చెప్పండి. ఫస్ట్ ఏముంది ఇప్పుడు చంపిన ఇంటి కదా కాపలా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు
చంపినోనికి రక్షణ కల్పిస్తారా? ఇక్కడే ఉంటుందా? అక్కడనే ఉన్నది, పోలీస్ బండి ఉంది కదా అక్కడ. ఇప్పుడు వాళ్ళకు సేఫ్టీ చేస్తారా? అంత మనిషి ప్రాణం పోయింది, ఆయనకు సేఫ్టీ లేదు కానీ వాళ్ళకి సేఫ్టీ ఇస్తారా మీరు? డైలీ ఇట్టే వస్తారమ్మా వాకింగ్ కి? సార్ ఒక్కొక్క పారి ఇట్లా వస్తాడు, ఒక్కొక్క పారి ఇట్లా వస్తాడు. ఒక్కొక్క పారి నేను పైన కనబడితే కూడా అమ్మ బాగున్నారా, మనవడు బాగున్నాడా, పాప బాగుందా అని అడుగుతాడు. ఇంకా నన్ను కూడా అడుగుతాడు, హెల్త్ ఎట్లా ఉందమ్మా అని అడుగుతాడు, అడిగిపోతాడు. ఆయన మా జయపాల్ రెడ్డి ఎంపీ జయపాల్ రెడ్డి ఇంట్లో పెద్దగైన వాడు ఆయన అక్కడనే వాళ్ళ ఇంట్లో పని చేసి చదువుకొని లా చేసిండు ఆయన. వింటున్నారా? మా మామ వాళ్ళ ఇంట్లో పెద్దగైనోడు ఇలా 90 ముందల రక్తం చూస్తున్నా నేను ఆయనది. నాకెంత బాధ ఉంటుంది. సో అత్యంత సమీపము, ఎందుకంటే దస్తగిరి ఇల్లు కూడా ఎక్కడో దూరం కూడా కాదు. ఇక్కడ మనకు అక్కడ పోలీసు వెహికల్ కనపడుతున్నటువంటి పెట్రోల్ వ్యాన్ ఏదైతుందో అదే ప్లేస్. అంటే ఇక్కడ నుంచి ఇటు వరకు దాదాపు ఒక 20-25 మీటర్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే నిందితుడు దస్తగిరిగా భావిస్తున్నాడో అతను ఇక్కడ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక మహిళని చాలా రకాలుగా కూడా వేధిస్తుంటే ఆమె పలుమార్లు ఇజ్రాయెల్కి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా కొన్నిసార్లు వారించినప్పుడు కూడా మధ్యలో నువ్వెవరు రావడానికి అనేది ఇజ్రాయెల్ని గట్టిగా గడ్డించినట్టుగా తెలుసు. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే ఈ 10 రోజుల పాటు అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ రకమైనటువంటి దాష్టికానికి ఇవాళ పాల్పడినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే దస్తగిరి ఇంటిపైన ఇవాళ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ప్రొటెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే దస్తగిరి ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో అతను లొంగిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు సంఘటన స్థలం దగ్గర ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే ఉదయం పూట, ఎందుకంటే మారుతినగర్ ఇటు నుంచి వెళ్తాము, కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. సో ఆ మెయిన్ రోడ్ ఎంత దీంట్లోనే ప్రతిరోజు ఇట్లా ఆయన వాకింగ్కి వస్తుంటాడు. అందరితో పలకరించుకొని వెళ్తున్న సందర్భంలో ఇక్కడ అరటిపళ్ళు తిన్నాడు. అరటిపళ్ళు తిన్న తర్వాత సడన్గా వచ్చి దస్తగిరి ఈ రకంగా కూడా అతనిపైన దాడి చేశాడనేసి కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు వారు చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లు కూడా చాలా దగ్గర ఇక్కడి నుంచి కూడా, ఎందుకంటే రెగ్యులర్ వే కాబట్టి ఆయన అడ్వకేట్గా ఉన్నాడు, సీనియర్ అడ్వకేట్గా. ఇటు నాపల్లి కోర్టులను రంగారెడ్డి కోర్టులను అనేక కేసులను కూడా ఆయన వాదించారు. చాలా వరకు కూడా ఇట్లా పేదవాళ్ళ పక్కన ఆయన పక్షాన నిలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ ఉదంతం జరిగిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటి దగ్గరికి చేరుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇజ్రాయెల్కి 2 కూతుర్లు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో వాళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడైతే ఇజ్రాయెల్ మృతదేహం ఉస్మానియా హాస్పిటల్కి వారు తీసుకెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ సంబంధించినటువంటి మరొక పాప వీళ్ళు కానీ బంధువులు కానీ అంతా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఉస్మానియా ఆసుపత్రి దగ్గర కొంతమంది ఉన్నారు. ఈ ప్లేస్ దగ్గర ఏదైతే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఇల్లు ఇదే. సో ఆయన వాకింగ్ ముగించుకొని వచ్చేటప్పుడు అమ్మ ఏంటి ఎట్లుందమ్మా పరిస్థితి, ఇప్పుడు ఎప్పుడు తీసుకొని వస్తారమ్మా అక్కడికి? బాడీ యాక్చువల్గా ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది. సో కొంచెం సేపు అయినా ఇక్కడ పెట్టమని అడుగుతున్నాం, ఎందుకంటే మా డాడీ ఫేవరెట్ ఇల్లు. కానీ బ్లీడింగ్ అవుతుంది, డీకంపోజ్ అవుతుందని వాళ్ళు తేయొద్దని అనుకుంటున్నారు. బట్ ఒక 10 మినిట్స్ కైనా మా డాడీని ఇక్కడ పెట్టి తర్వాత ఊరికి తీసుకొని వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తున్నారమ్మా? ఓకే. సో వాళ్ళు ఉస్మానియా మార్చురు దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ డెడ్ బాడీ నుంచి కూడా డీకంపోజ్ అవుతుంది, వెంటనే తీసుకెళ్ళిపోవాలనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అంతిమ కార్యక్రమాలంతా కూడా వాళ్ళ సొంత ఊర్లో చేయాలనేసి కూడా వీళ్ళు భావిస్తున్నారు. సో దాని తగ్గట్టుగా ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు కూడా వెళ్తున్నారు. అక్కడ లోపలికి ఒకసారి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఇంట్లోనే వారు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా తేరుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఒక్కసారిగా ఇంటికి పెద్ద మనిషి ఇక్కడ లేకపోయేసరికి వాళ్ళు షాక్కి గురైనటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఏంటంటే ఏం సందర్భంలో జరిగింది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా సొంత బంధువు. ఏ సందర్భంలో జరిగిందంటే ఏమన్నా గతంలో ఏమన్నా దస్తగిరి గురించి ఏమన్నా చెప్పాడంటే అప్పుడన్నా? ఏం లేదండి, వాళ్ళకి రెగ్యులర్గా ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. ఇక్కడ చాలా మంది ఇళ్లలో కూడా ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. ఈ బిల్డింగ్లో కూడా పైన ఈవెన్ ఏసీలు కూడా బిగించాడట. ఈరోజు పొద్దున్న కూడా ఆయన వచ్చి ఎవరింట్లో అయితే ఏసీ బిగించాడో ఆయన కిందికి వెళ్ళిపోతాం, స్కూల్కి వెళ్ళిపోతా ఉంటే, సార్ మీరు మొబైల్ ఇట్లా గుండె దగ్గర పెట్టుకోకండి సార్ అని చెప్పి 8 o'clockకి అంతే ఇక్కడనే వెయిట్ చేస్తూ ఉన్నాడండి. ఒక 10-15 days నుంచి ఈయన మూమెంట్స్ అన్నీ కనుక్కున్నాడు. కనుక్కొని అక్కడ పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కదా, మీరు చూసారు కదా స్పాట్ దగ్గర బ్లడ్ ఉన్న దగ్గర, అక్కడ స్లో అవ్వగానే ఇంకా ఆయన
అది గల పట్టుకొని లాగేసి 3 చోట్ల పొడిచాడు. అది మరి తీవ్ర రక్తస్రావం వలన చనిపోయాడు. అంటే ఇక్కడ పడిపోబోతుండగానే పిలిచాడు. ఆయన ఇంకా స్పృహలో ఉండగానే ఇంటి దగ్గరలో ఒక రాజు అనే వ్యక్తిని పిలిచాడు. మరి అతను వెళ్ళాడు. అతను తర్వాత చిన్న కూతురు కూడా వెళ్ళింది. చిన్న కూతురు కారులో తీసుకెళ్తా ఉంటే ఇక నన్ను దస్తగిరి ఇగో ఇక్కడ పొడిచాడని పాపకు ఆ రాజు కూడా చెప్పడం జరిగింది. జరిగిన గొడవ గురించి ఏమన్నా చెప్పారంటున్నా సార్? అంటే నాకు కొంచెం థ్రెట్ ఉంది, మీరు ఇది సేఫ్ కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడంటండి. అందువల్ల ఈయన కూడా బెదిరింపు మెసేజెస్ వచ్చాయి. ఇజ్రాయెల్ గారికి ఇట్లా బెదిరింపు మెసేజ్లు వస్తే పోలీస్ ప్రొటెక్షన్ కోసం అని వెళ్తే అతను పిలిపించడం జరిగింది. పోలీసు వాళ్ళు ఆయనని గద్దించడం జరిగింది. ఆ గద్దించినప్పుడు కూడా ఆయన చాలా ఉల్టా సీదా మాట్లాడితే వాళ్ళు కొట్టారట. దాని మీద ఇంకా కక్ష పెంచుకొని మరి దారుణానికి ఒడిగడ్డాడండి. అంటే ఏ స్వస్థలము ఎక్కడ సార్? ఎక్కడ వీళ్ళది ఇక్కడ తుమ్మలూరు అండి దగ్గరలో. అక్కడ మీరు వెళ్ళి అడిగితే అక్కడ మొత్తం ఊరు ఈయన మంచితనం గురించి చెప్తా ఉంటారు. ఈయన పేదవాళ్ళకి సహాయం చేయడం, డబ్బు లేకున్నా సరే మళ్ళీ అక్కడ ఒక చర్చ్ కట్టించాడు. అక్కడ చర్చ్ మరి బీద పాస్టర్లకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఎంతమంది పిల్లలు? ఈయనకి 2 అమ్మాయిలు ఉన్నారండి. 2 మరి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు. 2 కూడా పీజీలు చేసి మరి జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన కూడా గత సంవత్సరం రోజులుగా మరి పిల్లల వివాహం గురించే చాలా మరి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండగానే మరి దారుణం జరిగిపోయింది. అది మరి ఇప్పుడు చాలా దుఃఖంగా ఉన్నారు. వాళ్ళ భార్య అయితేనేమి, వాళ్ళ పిల్లలు అయితేనేమి ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటమ్మా కారణం సార్? ఇప్పుడు జరిగిన విషయం కాదు. ఒక 10 days నుంచి వాళ్ళ నుంచి ప్రాబ్లం ఉందని పోలీస్ స్టేషన్కి వెళ్ళిర్రు. అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలి సార్? అంటే ఏం పోలీసు వాళ్ళు ఏంటిది అసలు? అంటే మేము క్రైస్తవులం సార్. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము క్షమించే మనసు ఉంటుంది. అన్న ఒకటి ఏంటంటే వేరే ఒక 2 భార్య భర్తల్ని వాళ్ళని చంపుతా, నాకు బేలిప్పి అన్నాడంట. బేలిప్పి అంటే ఈయన అన్నాడంట, చూడు బాబు అట్లా నేను బేలిప్పిస్తాను, నేను బ్రోకర్ని కాదు, ముందు అది గుర్తుపెట్టుకో, ఆ పాపం కూడా మనకు మంచిది కాదు అని అన్నాడంట. అన్నప్పుడు ఆడేం చేసిండంటే, నువ్వు నాకు బేలిప్పిస్తలేవు కాబట్టి అసలు నిన్నే టార్గెట్ పెడతా. ఇది ఆయన చేసిన తప్పు. ఎందుకంటే నేను ఒక క్రైస్తవుని, ఎవరిని అట్లా చంపొద్దు బాబు, దేవుడు ఊకోడు, మన పిల్లల్ని కూడా ఇచ్చిపెట్టాడు అని మాట్లాడి నేను బేలిప్పియను, దానికి నేను మధ్యవర్తిగా రాను అన్నాడంట. అట్లా అన్నంత మాత్రంలా ఈయన నుంచి నాకు ఒక ప్రమాదము పొంచి ఉందని ఒక పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ పెడితే వాళ్ళు ఎవరు తీసుకోలేదంట. అంటే తీసుకోలేదు అంటలేను, కానీ ఇప్పటి వరకు ఆ మనిషిని ఎందుకు వదిలిపెట్టారు? ఏం ఫ్రెండ్ ఏం పోలీస్ వాళ్ళు? ఇప్పుడు కుటుంబానికి కూడా భద్రత పెంచమంటున్నారు. కుటుంబానికి తప్పకుండా కావాలి సార్. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు. ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు తప్పకుండా అవసరం. మగపిల్లలన్నా లేరు కదా, మరి ఆడపిల్లలు ఉన్నారు కదా, ఎట్లా? మేము ఆయన చంపమంటలేము, దయచేసి మీరు అర్థం చేసుకోండి. కానీ మాకు మాత్రం భద్రత కావాలి. భార్యకు గాని పిల్లలకు గాని ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కనీసం 1000 మందికి అవసరం వచ్చే వ్యక్తి సార్. ఈ గలీలో అందరిని అడగండి, ఇక్కడ ఎంత మందికైనా సాయం చేస్తాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేకుండా చేసిర్రు. మరి మీరు అప్పుడే యాక్షన్ తీసుకున్నట్టే మాకు ఈ ప్రాబ్లం రాకపోవు కదా. ఒక్క కుటుంబానికి వచ్చిన నష్టం కాదు ఇది, మాకు చాలా మంది కుటుంబాలకి. అవునా కాదేనా? ఇప్పుడు ఈయన చంపినట్టు వేరే వాళ్ళని మళ్ళా తీసుకుంటాడు కదా, అట్లనే ఆ వ్యక్తిని అట్లా గాలికి ఎందుకు వదిలేస్తూ ఎంతమంది ప్రాణాలు తినాలి ఆయన? ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్, ఇప్పుడు ఒక్క పొద్దులో టైం వాళ్ళకి ఇట్లా చేస్తారా? సో అత్యంత దారుణంగా తెలిసిన వ్యక్తిని ఈ రకంగా కూడా ఇట్లా చంపడం పట్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా షాక్కి గురైంది. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా అందరూ వచ్చారు. జరిగినటువంటి సంఘటన గురించి మొత్తం చేస్తున్నారు. సో ఒకసారి చూడొచ్చు మనం. వాళ్ళని కదిపించాలంటే కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కూడా ఈ రకమైనటువంటి సంఘటన జరిగే కొందరికి వాళ్ళు ఒకసారి చూడొచ్చు. అమ్మా ఎప్పుడన్నా చెప్పారమ్మా ఇట్లాంటి ఇన్సిడెంట్ గురించి, దస్తగిరి గురించి కనుక ఫ్యామిలీతో ఏమన్నా చెప్పారమ్మా? దస్తగిరి థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నాడు, మెసేజెస్ పెడుతున్నాడు. కొన్ని మెసేజెస్ పెట్టి డిలీట్ వెంటనే చేస్తున్నాడు. మెసేజ్ ఏం కన్వే కావట్లేదు అసలు ఏం పెడుతున్నాడో ఏందో అని. ఓ వారం 10 రోజులు అట్లా పెడుతున్నాడు. మిడ్నైట్లో కూడా మెసేజ్ పెట్టి సతాయిస్తున్నాడు. అంటే ఏ విషయంలో సతాయిస్తున్నాడు అంటమ్మా ఎక్కువగా? ఆయనకు ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందంట బ్రదర్. ఆయనకు సహాయం చేయని అడ్వకేటివ్ కదా,
వాళ్ళ భర్తను ఏమన్నా చేసేస్తే నీ దగ్గరకు వస్తే నువ్వు నాకు సహాయం చేయమని అన్నాడంట. నేను చెయ్యను, నేను అడ్వకేట్గా నేను లీగల్ పనే చేస్తా, నీకు డబ్బులు కావాలన్నా అడుగు, 50,000 ఇచ్చినా ఇప్పుడు ఎవరికి నేను అడగలేదు, నీ పిల్లల పెళ్ళికి ఎంతో సహాయపడ్డా, సహాయం అడుగు ఇస్తా, నీ కుటుంబాన్ని అన్యాయం చేసి ఇంకొకరి కుటుంబాన్ని అన్యాయం చేయకు, నేను చెయ్యను ఈ పని, నేను చెయ్యను అని అన్నాడంట. నువ్వు చేస్తావు, ఒకవేళ నేను వాళ్ళని చంపేసి వస్తే నువ్వు నాకు బెయిల్ ఇస్తావు అని అంటే పిచ్చి పట్టిందా, ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అన్నాడంటే. ఇదంతా బయట జరిగింది, మనకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా సతాయిస్తున్నాడు, చాలా థ్రెటన్ చేస్తున్నాడు, ఏం చేయాలి వీరితోటి అని మా ముగ్గురికి చెప్పుకున్నాడు. ఏమన్నా సంజాయించి చెప్పు, ఇట్లాంటివన్నీ మంచిది కాదు అని చెప్పు అంటే చెప్తే వింటలేడు. ఆల్రెడీ ఆయన ఎక్కడికో 2-3 నెలలు వెళ్ళిపోయిండు కూడా. ఇవన్నీ ఏదో కొన్ని విషయాలు చెప్పేశారు, నాకు కూడా కొన్ని క్లియర్గా చెప్పలేదు, కొన్ని అట్లా ఏంటంటే రేపు రోజున ఏమన్నా అయితే చేస్తే మనకి ఇది ఉంటుందని ఆచితూచి చెప్పేవాడు అనమాట. మేము అనేవాళ్ళం జాగ్రత్త, వస్తుంటే పోతుంటే. అసలే ముస్లిం ఆయన, మరి ఏ పగ పట్టుకున్నట్టు ఉంటాడేమో అంటే ఏం చేస్తాడు చెప్దాం, చెప్దాంలే, పిలిచి కూర్చోబెట్టి చెప్తా, సంజాయిస్తానన్నాడు. అయినా కూడా ఊరికే మానకు మెసేజెస్ పెడతా ఉన్నాడంట. పెడతా ఎక్స్ట్రా అయిపోయి సరేలే ఫోన్ బ్లాక్ చేసినట్టున్నాడు, ఆయన నంబర్ రావట్లేదు మెసేజెస్. ఒకరోజు అడ్వకేట్ ఆఫీస్ ఉంది సార్ మాకు, అక్కడికి వెళ్ళి బయట నిలబడి బెల్ కొడతా ఉంటే ఆ జూనియర్స్ వాళ్ళు నుండి సార్ ఉండి ఈయన బయటకు వచ్చారంట. ఏమైంది అని అంటే, నువ్వు నాకు సాయం చేస్తావా లేదా చెప్పు, నువ్వు సాయం చేయకపోతే నేను పోయి వాళ్ళని చంపేస్తా, నువ్వు నాకు సహాయం చేయాలని అన్నాడంట. నేను చెయ్యను, పిచ్చి పట్టిందా, ఇంకొకసారి ఇక్కడికి రాకు, నువ్వు వెళ్ళిపో అని కొంచెం బెదిరించి పంపించారంట. వాళ్ళ భార్యకి పిల్లలకి చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు నిస్సహాయాలు ఏం చెయ్యలేరు, ఆమె పాపం ఏం చేయలేదు అని అన్నాడు. అంటే మరి అట్లాంటప్పుడు వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండి ఏదో చెప్పి సంజాయించేసి, వాళ్ళు ఎక్కడున్నారో మనకేం తెలుస్తుంది, వాళ్ళకెందుకు సహాయం చేస్తాం, మనం చేసే పని మనం చేస్తాము అని ఒక రోజు ఉండి, నీకు డబ్బులు కావాలంటే ఇస్తా, నీకు ఏ సాయం కావాలన్నా చెప్తా, చేస్తా, ఇప్పటి వరకు ఎంతో చేసినా ఎప్పుడైనా పర్వాలేదు, డబ్బు సహాయం చేస్తా, అట్లా నువ్వు అనవసరంగా ఒక ఫ్యామిలీని రూమ్ చేయొద్దు అని అన్నాడంట. అయితే ఆ రోజు నుంచి ఎదురు కూర్చునేవాడంట. ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని చేసేవాడు సార్, ఏ పని ఉన్నా కానీ. అయితే ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్స్ ఒకటి ఉంది శ్రీనివాస, అయితే అక్కడ పని కావాలంటే వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీకు చేతిలో ఎలక్ట్రీషియన్ ఉన్నాడు కదా, మరి ఆయనకు చెప్పండి, కొంచెం ఎవరైనా మంచి ఎలక్ట్రీషియన్ పంపించండి అని అంటే సరే అని ఈయనకు చెప్పాడంట. డబ్బులు వస్తాయి కదా పెద్ద పని చేస్తే అని. ట్రాన్స్ఫార్మర్ ఏదో పాడైపోతే పోయి చేశాడంట. చేస్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఈయనను పిలిపించుకునేవాళ్ళు అనమాట. ఏ చిన్న పెద్ద పని ఉన్న అపార్ట్మెంట్స్లో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయంట, అట్లా పిలిపించుకొని చేయించుకునేవాళ్ళు అంట. ఆ కింద అపార్ట్మెంట్ అదే వీళ్ళు ఉంటారు కదా సర్వెంట్, వాచ్మెన్, ఫ్యామిలీ తోటి కొంచెం ఈయనకి ఏమో అఫైర్ ఏర్పడింది. ఇప్పుడు నన్ను ఊరికి ఇబ్బంది పెడుతున్నాడు, టెన్షన్ పెడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అని అంటే ఎవరితో పెట్టి మాట్లాడిపోయొచ్చు కదా అని అన్నాము. వాడు మాట్లాడితే కూడా వినేటట్లేడు, అది ఇది అని అన్నారు. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? మీ ఇంటికి రక్షణ ఏమన్నా జరగాలి సార్, మాకు కూడా థ్రెటన్ ఉంది. ఎందుకంటే ఈయన ఎంతో మందికి న్యాయం చేశారు సార్, ఇప్పటికి అన్యాయం చేయలేదు. మీరు అడగండి, ఎవరిని అడిగినా చెప్తారు. ఎంతమంది అడిగినా డబ్బులు ఇచ్చేవాడు. డబ్బుల కోసం మేము ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. భార్య పిల్లలు గల్లలో అవసరం ఉండే తీసుకున్నారు, మనకు వాళ్ళకు ఉన్నప్పుడే ఇస్తారు అని అనేవాడు. ఆ రకంగా ఈయనకు కూడా చేసాం సార్ సాయం. ఆయన ఫోన్ చేసి మన ఇంట్లో ఏదైనా పని ఉన్నా కానీ ఏదైనా ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతారేమో అని ఎత్తేవాడు కాదు. నువ్వు డబ్బులు అడుగుతారని ఎత్తుతలేవేమో, నేను అడగను, నీకు ఉన్నప్పుడే ఇయ్యి అని చెప్పి అన్నాడు. అన్నాక ఈయన ఈ ఇష్యూ జరిగింది కదా బ్రదర్, అప్పుడు బయట కూర్చొని ఉంటుండేవాడంట. ఈయన ఎప్పుడు వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అని నిఘా పెట్టినట్టు బయట కూర్చున్నాడంట. బయట కూర్చొని ఒక వారం రోజుల నుంచి అడుగుతూ ఉంటే ఒకళ్ళని బయట అడిగేవాళ్ళంట. బయట అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు,
ఇట్లా అయ్యింది, ఇట్లా అడుగుతున్నాడు మిమ్మల్ని ఇన్ఫర్మేషన్, మీ గురించి ఆరాధిస్తున్నాడు అని అంటే ఈయనకి కొంచెం ఇది అనిపించింది. ఎందుకంటే ఏ రాత్రి వస్తామో ఏ పగలు వస్తాం, ఏ టైంకి వస్తానో తెలియదు అని కొన్ని నిమిషాలు ఇక్కడ పెట్టమని చెప్పండి. అయితే ఊరికి ఇట్లా నిఘా పెడతా ఉంటే ఏ టైంకి వస్తానో ఏమో నాకు తెలియదు, ఏ సమయం ఎట్లుంటుందో తెలియదు. ఒక్కొక్కసారి 11 అవుతుంది, 11:30, మన పనుల మీద బయటకు వెళ్తే 12 కూడా అవుతుంది సార్. అయినప్పుడు ఈయన కొంచెం భయం అనేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నాకు ఈ మనిషితోటి హాని ఉంది సార్ అంటే వాళ్ళు అన్నారంటే మేము చూసుకుంటాంలే మాట్లాడతామని చెప్పి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చింటారు. వాళ్ళు కూడా పాపం వాళ్ళ లెవెల్లో వాళ్ళు హెల్ప్ చేయడానికి సాయం చేశారు సార్. మరి ఏమైందో ఏమో, వాడు 10 రోజులు అవుతుంది అనుకుంటా. ఏం మాకు ఏమంత ఇబ్బంది అనిపించలేదు, సైలెంట్గా ఉన్నాడు. సరేలే వాళ్ళు బెదిరించుంటారు కదా, మాట్లాడి ఉంటారు అని అనుకున్నాం. కానీ వాడు ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వాకింగ్ నుంచి వస్తున్నాడు సార్. అరౌండ్ 10 to 9 ఏమో అవుతుంది. వాడు కొంచెం నాకు తెలియదు ఇట్లా అయిందని. దాదాపు 10 రోజుల పాటు కూడా మాటు వేసి, ఎందుకంటే అప్పటికే తనతో ప్రాణహాని ఉంది, తనతో ఇబ్బంది ఉందనేసి కూడా పోలీసులు కూడా చెప్పాము. దాంతోపాటు అతని గురించి ఒకసారి కనిపెట్టుకుంటారని చెప్పినా కూడా ఈ రకమైనటువంటి సంఘటన జరిగిందనేసి కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళు వాపోతున్నారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు, మాకు ప్రొటెక్షన్ కావాలని కూడా వాళ్ళు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.